ఇక నిజామాబాద్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో టపాకాయలు కాల్చడం వల్ల నలుగురు పౌరులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్. ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది 50 సంవత్సరాల నుంచి మార్వాడీలు ఈ షాప్ దగ్గర వ్యాపారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రౌడ్ ఎక్కువగా ఉంటున్న దాని నెపంతో ఇవాళ పోలీసులు ఈ షాప్ ను క్లోజ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు షాప్ యజమానికి పార్కింగ్ సదుపాయంతో పాటు ఇతరత్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అంశం పైన ఈ వ్యవహారం తెరపైకి తీసుకురావడం జరిగింది. షాప్ కి నిన్న ఎక్కువ మొత్తంలో క్రౌడ్ ఉంటది కాబట్టి స్వీట్ హోమ్ కాబట్టి అక్కడికి వచ్చే ట్రాఫిక్ డైవర్షన్ ఇబ్బందులు పెట్టుకొని ఈ షాప్ ని క్లోజ్ చేయించిన సందర్భం కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరికీ ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్వీట్ హోమ్ ఇది దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చేసి స్వీట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. నిన్న రాఖీ పౌండ్ కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు డైవర్షన్ మార్గం అన్వేషిస్తే బాగుంటుంది. ఈ స్వీట్ కి అలవాటు పడ్డటువంటి ఎవరైతే స్వీట్ పీరియడ్లు ఉన్నారో వారికి ఇబ్బంది కలిగించే విధంగా పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తే బాగుండదన్న అభిప్రాయం కూడా పోలీసులకు జనాలు కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో గత 50 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేసిన గత కొద్ది రోజుల నుంచి వ్యాపారుల పైన అదేవిధంగా చిరు బండ్ల వ్యాపారుల పైన పోలీసులు వేధింపులు కొనసాగుతున్నాయి. అదే తరుణంలో ఇవాళ స్వీట్ హోమ్ పైన ఈ మూసివేయాలని అదేవిధంగా ఆయన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. స్వీట్ హోమ్ యజమాని ఎవరైతే పోలీసులు వేధిస్తున్నారు కాబట్టి షాప్ ను క్లోజ్ చేస్తామని చెప్పడంతో పోలీసులు ఆ వైఖరి పైన అతని పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో ప్రఖ్యాతిగాంచినటువంటి ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ క్లోజ్ అవుతుందని తెలిసడంతో సాధారణ ప్రజల్లో ఈ అంశం తెరపైకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించడంతో ఈ అంశం మరింత తెరపైకి రాచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పట్ల జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు అయితే ఎదుర్కొన్న సందర్భంగా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. 2 వేర్వేరు సంఘటనలను పోల్చి చెప్తూ ట్వీట్ చేశారు. నిజామాబాద్ లో పోలీసుల వేధింపులతో స్వీట్ షాప్ మూసివేసుకున్నాడని ట్వీట్లో పేర్కొన్నారు. పోలీసుల వేధింపుల వల్ల తన షాప్ మూసేశానంటూ స్వీట్ షాప్ యజమాని బ్యానర్ రాయించి షాప్ ముందు పెట్టాడు. మరోవైపు వరంగల్లో కూడా మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు టపాకాయలు కాల్చారు. ఈ ఘటనలో 4 పౌరులు గాయపడ్డారు. వారిని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం భావ్యమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.